హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అనుదినము కూడా ఈ యొక్క 21 days ఆఫ్ ప్రేయర్స్లో, ప్రామిస్ ప్రేయర్స్లో అందరూ కూడా పాల్గొంటున్నారని, ప్రతిదినం కూడా ప్రార్థిస్తున్నారని ఆశిస్తున్నాను. మరి ఈ దినమందు దేవుడు మనకిచ్చిన వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనము, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని ఆయనే చెప్పాను కదా. దేవుడి వాక్యమును దీవించునుగాక. In your conversation, be with the covetousness and be content with such things as you have, for he hath said, I will never leave thee nor forsake thee. May the Lord bless this word. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనంలో దేవుడు అంటున్నాడు, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి, నిన్ను ఏ మాత్రమును విడువను, నిన్ను ఎన్నడను ఎడబాయను అని దేవుడే చెప్పాడని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. చూడండి, ఎల్లప్పుడూ కూడా దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నేను నీతోనే ఉంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన త్రోవను నేను నీకు తెలియచేస్తాను అని చెప్పేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కదా. ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు చెప్పినటువంటి మరి ఏ శాసనమైనా, ఏ ఆజ్ఞ అయినా కానీ, లేకపోతే ఏ వాగ్దానమైనా కానీ మరి మన జీవితంలో అది జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక మాట, ఒక మరి వాగ్దానం చెప్పబోయే ముందు ఆయన ఒక కండిషన్ ఇస్తున్నాడు. ఆ కండిషన్ ఏంటంటే, ధనాపేక్ష లేని వారే మీకు కలిగిన వాటితో తృప్తి పొంది యుండుడి అని చెప్పేసి మరి దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. మనము ఏదైతే కలిగి ఉన్నామో అందులో మనము సాటిస్ఫాక్షన్ వి షుడ్ బి కంటెంట్ ఇన్ ఎవ్రీథింగ్. మన అన్నిట్లో కూడా మనము మరి సంతృప్తికరంగా ఉండాలి. ఎందుకంటే మనము మన ఆశకు మించినటువంటి మరి ఎక్కువ కోరికలు కోరుతూ ఉంటాము. మనకు స్తోమతకు మించినటువంటి కోరికలు మన జీవితాల్లో మరి కోరుకుంటూ ఉంటాము. మరి మనకు తగిన విధంగా మనం జీవిస్తూ ఉన్నప్పుడు, లేదా మన ధనాపేక్ష లేకుండా మనము దేవుడిచ్చిన ప్రతి ఒక్క ఈవితోని కూడా సంతృప్తి చెందుతూ ఉన్నప్పుడు దేవుడు అంటున్నాడు, నేను నిన్ను విడువను, నిన్ను ఎన్నడను కూడా ఎడబాయను. మరొకసారి కూడా దేవుడు ఈ మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము మరి చివరి వచనాల్లో కూడా మనం చూసినప్పుడు అక్కడ కూడా ఇలాగే ఉంటుంది, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, అలాగే ప్రతి ఒక్కరిని కూడా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో మరి వాటికి బాప్తిస్మం ఇవ్వండి, వారిని మీరు శిష్యులుగా చేయండి, మరి సదాకాలం నేను మీతో కూడా ఉంటాను, సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అనే మాటనే పట్టుకుంటాం. దేవుడు నన్ను ఎందుకు విడిచిపెట్టాడు, దేవుడు నన్ను ఎందుకు మరి పట్టించుకోవట్లేదు, నా గురించి ఆయన నాకు ఏం చేస్తున్నాడు, నేను ఆయన ఎంతగా నమ్ముతున్నాను, ఆయన నాకు ఏం చేస్తున్నాడు అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా దేవుడి మీద మరి తప్పు పడుతూ ఉంటాము. దేవుడు ఏ మాట దగ్గర ఆ వాగ్దానం చేశాడు గుర్తుందా? ఆ మాట ఏంటంటే, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, సమస్త వ్యక్తులను కూడా మీరు శిష్యులనుగా చేయండి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములు వీరి వారికి బాప్తిస్మం ఇచ్చుచు అని చెప్పేసి దేవుడు చెప్పాడు. మరి ఎవరికైనా కానీ సువార్త ప్రకటించారా? ఎవరినైనా కానీ దేవుని యొక్క శిష్యులనుగా చేశారా? సదాకాలం నేను మీతో కూడా ఉంటాను అన్నాడు. ఎప్పుడు ఉంటా అన్నాడు? నువ్వు సువార్త చెప్పాలి, నువ్వు ఇతరులకు దేవుని గురించి బోధించాలి, ఎవరైనా సరే బాప్టిజం పొందుకోకపోతే వారిని కూడా నువ్వు సిద్ధపరచాలి, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామాలు మీరు బాప్టిజం ఇచ్చి వారందరూ కూడా మీరు శిష్యులనుగా చేయాలి. అలా చేయకుండా, ఏం లేకుండా, అయ్యా నువ్వే నా తండ్రివి, నువ్వే నా రక్షకుడువు, నువ్వు ఉంటే నాకు చాలు యేసయ్యా, నాకు ఇంకేం అక్కర్లేదు యేసయ్యా అని మనం పాటలు పాడుతూ ఉంటాం కదా. కానీ దేవుడు మనతో ఉండాలి, ఆయన సదాకాలం నీతో నాతో ఉండాలి అంటే, నిన్ను విడువ, నిన్ను ఎడబాయనని చెప్పేసి దేవుడు మనతో చెప్పినట్టుగా ఆయన మనతో ఉండాలి అంటే, మనము ధనాపేక్ష లేని వారమై కలిగిన దాంతో మనము తృప్తి కలిగి ఉండటానికి మనము సిద్ధపరచుకుందాము. దేవుడు ఈ వాగ్దానమును దీవించి మన జీవితములలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా గొప్ప దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు 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 స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటాం నాయన. ఈ ఉదయకాల సమయంలో ప్రభా షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ద్వారా, అలాగే నాయన
21 days ఆఫ్ ప్రేయర్స్లో ప్రామిస్తో మీరు మమ్మల్ని దీవించిన విధానం బట్టి నాయన నీకే స్థుతులు స్తోత్రము తండ్రి, నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చినటువంటి ఒక వాగ్దానం బట్టి దేవా నీకు వందనములు నాయన. నిన్ను విడవని నేను ఎడబాయను అని ప్రభు మాకు చెప్పావు తండ్రి. ఎన్నడూ కూడా మా చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు యేసయ్యా. కానీ నా నాయన ప్రభ మేము ధనాపేక్ష లేని వారమై ప్రభా నా తండ్రి మేము ఉన్నదానితో తృప్తి పొంది ఉండేలాగున మీరు మాకు సహాయం దయచేయండి యేసయ్యా. అలాగే నాయన సదాకాలము నేను మీతో కూడా ఉంటాను వాగ్దానం చేశావు. అయితే యేసయ్యా ప్రభు నాయన మీరు మాకు ఇచ్చినటువంటి కండిషన్ ప్రభా మేము ఫుల్ఫిల్ చేయడానికి, అనేక మందికి దేవుని గురించి చెప్పడానికి ప్రభా, అనేక మంది ఎవరైతే ఇంకనూ బ్యాప్టిజం తీసుకోలేదో వారిని బ్యాప్టిజం తీసుకోవడానికి మరి పురికొల్పడానికి, అలాగే నా తను ప్రతి ఒక్కరు కూడా దేవునికి శిష్యులుగా చేయటానికి యేసయ్యా మీరు మమ్మల్ని సిద్ధపరచండి. ధనాపేక్ష లేకుండా ప్రభా నా తన నాయన సంతృప్తి కలిగి ఉండేటువంటి కృపను మీరు మాకు దయచేయండి. మీరు మమ్మల్ని ఎల్లడూ కూడా విడిచిపెట్టేటువంటి దేవుడు కాదని ప్రభా, మమ్మల్ని ప్రభా పట్టుకొని నడిపించేటువంటి మా తండ్రి నాయన నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనం చెల్లించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.